సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద చర్చ జరుగుతుంది. అధికార పక్షం, ప్రతిపక్షం రెండాట్ల మధ్య కూడా దీని గురించే పెద్ద వాదోపవాదాలవి జరుగుతున్నాయి. అయితే అనుకోకుండా జరిగింది ఎలా జరిగింది కానీ ఈ లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తితో మిల్కీబెట్టి తమ్మన్న, అలాగే కవితతో ఉన్నటువంటి ఫోటోలవి బయటకొచ్చాయి. అసలు ఏంటి ఇది? వెనక ఏం జరుగుతుంది? అసలు ఏంటి స్కామ్ ఏంటి? అంటే చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేష్ నాయుడు హ్మ్. అనేటువంటి ఒక వ్యక్తి. ఆయనకి ఈ లిక్కర్ స్కామ్ తాలూకా డబ్బులు అవి అంటే మొత్తం నగదు రూపంలోనే జరిగింది ట్రాన్సాక్షన్ అంతా. అంటే జనం నుంచి కూడా డబ్బులు మాత్రమే తీసుకున్నారు. ఏ రకమైన డిజిటల్ పేమెంట్లు అంగీకరించలేదు. కాబట్టి ఈ డబ్బులన్నిటినీ ఇలా వచ్చినటువంటి లార్జర్ అమౌంట్, ఈ అమౌంట్ అంతా ఎక్కడికి తరలింది, ఈ డబ్బులన్నిటినీ ఎలా వాళ్ళు వైట్ గా చూపించారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎక్కడో బిల్లు ఏదో రూపంలో రైజ్ అయి ఉంటుంది. ఆ రైజ్ అయినటువంటి బిల్లుకి సరిపడా డబ్బులు అకౌంట్ లోకి వెళ్తాయి. మిగిలిన డబ్బులు ఎక్కడికి తరలినాయి అనేది ఒక ప్రశ్న ఇక్కడ. అంటే ఆ రోజు ఉన్నటువంటి ధరలకి, అమ్మకం జరిగినటువంటి ధరలకి, బిల్ రైజ్ అయినటువంటి ధరలకి మధ్యలో ఎక్కడైనా వ్యత్యాసం ఉందా? వీళ్ళ కమిషన్లు ఇవన్నీ పోను, వీళ్ళ దగ్గర నుంచి ముడుపులుగా ఏవైనా తీసుకున్నారా, తీసుకున్న అమౌంట్ ఎక్కడికి తరలింది అనే దాని మీద పరిశోధించడానికి ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇందులో మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందా అనేది కూడా ఒక కోణం ఉంది. ఆల్రెడీ ఈడీ కూడా ప్రవేశించింది దీనిలోకి. ఈ ప్రవేశించిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శిష్యుడు ఇతను, అనుచరుడు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఒక వీడియోలో డబ్బులు అన్ని కట్టలు కట్టి ప్యాక్ చేసి మూటలు కట్టి ఇలా చేస్తున్నటువంటి ఒక వీడియో, ఒక 5 కోట్ల డబ్బులు ఎక్కడికో పంపాలి అనేది, ఇందులో ఒక 50 కోట్లు ఉందని, ఇలా ఏదో రకరకాల మాటలు నడుస్తున్నటువంటి ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ మధ్య. ఫైనల్ గా అతన్ని టార్గెట్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి అనుకున్నారు. ఈ కేసులో ఆల్రెడీ అతని నెంబర్ ఏదో 44 ఏదో నెంబర్ ఇచ్చారు. అంటే అక్యూజ్డ్ నంబర్స్ లో ఇతను కూడా ఒక నెంబర్ కేటాయించారు. ఇతను కూడా ఉన్నాడు దాంట్లో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు. హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన ఇల్లు తీసుకుని అక్కడ ఈ వ్యవహారాలన్నీ నడిపారు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఆల్రెడీ వీళ్ళిద్దరిని సిట్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇంతకుముందు. చేసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా యాక్ట్రెస్ తమన్నా, వెంకటేష్ నాయుడు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అది ఒక ఫ్లైట్ లో దిగిన ఫోటో లాగా కనిపిస్తోంది. అంటే తను అంటే ఇంత మనీ స్పిన్ చేయటంలో అతను కీలక పాత్రలో ఉన్నప్పుడు అతనికి సినిమా యాక్టర్స్ తోనో మరొకళ్ళతోనో రిలేషన్ ఉండటం అనేది కూడా పెద్ద అభ్యంతరం. రిలేషన్ అంటే నేను అంటాం ఎఫ్ఐఆర్ కాదు, ఏదో ఒక పరిచయం ఉండటం అనేది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. అందుకని ఆ ఏరియాలో అతను ఫ్లైట్ ఎంగేజ్ చేసుకుని ఉండొచ్చు. అది విమానాశ్రయంలో దిగారా లేకపోతే విమానంలోనే దిగారా అని చెప్తున్నారు ఆ ఫోటో. విమానంలో కూడా దిగి ఉండొచ్చు. అందులో అది వాళ్ళిద్దరి పర్సనల్ వ్యవహారం. అంత మాత్రం చేత ఇప్పుడు ఆవిడ లిక్కర్ స్కామ్ లో భాగస్వామిగా చూడాల్సిన అవసరం లేదు. అతనితో పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అతనితో మాట్లాడిన ప్రతి ఒక్కరు, అతనితో ఫోటో దిగిన ప్రతి ఒక్కరు లిక్కర్ స్కామ్ లో లబ్ధిదారులే అనేస్తే కుదరదు. దానికి సఫిషియంట్ విట్నెస్ చూపించకుండా మాట్లాడటం అన్యాయం అవుతుంది. ఇప్పుడు అతను ఇంకా అనేక మందితో ఫోటోలు దిగి ఉండొచ్చు. అతను ఫోన్ లో చూస్తే అతను దిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడ కనిపిస్తే అతను ఉత్సాహపడి ఫోటో దిగి ఉండొచ్చు. అతని ఫోన్ లో నుంచి ఇది బయటకు వచ్చి ఉండొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నది, ఒక ప్రొడ్యూసర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఒక అతను తిరుపతినగర్. ఒక 2 years బ్యాక్ అరెస్ట్ అయినప్పుడు అతని ఫోన్ కాల్ డేటా బయటకు వచ్చింది. ఆ కాల్ డేటాలో రకరకాల మంది అతనికి ఫోన్లు చేసిన వాళ్ళలో ఫిమేల్ యాక్ట్రెస్ ఉన్నారు. చాలా మంది యాక్ట్రెసెస్ వాళ్ళు ఫోన్లు చేశారు అనేది బయటకు వచ్చేసి స్క్రోల్ లో పెట్టేశారు టీవీ ఛానల్స్ వాళ్ళు. అంటే అతనికి ఫోన్ చేసిన వాళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్ అనుకుంటే ఎట్లాగా? వాళ్ళు అతనితో ఏదో లావాదేవీ ఉండొచ్చు, అతను సినిమాలో నటించి ఉండొచ్చు, రెమ్యూనరేషన్ బకాయిల గురించి అడగచ్చు, లేకపోతే భవిష్యత్తులో అతను చేసే సినిమాల గురించి అడగచ్చు, లేదా ఇంకో ప్రొడ్యూసర్ గురించి వివరం కోసం ఎవరిదో ఫోన్ నెంబర్ అడగడానికి ఫోన్ చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత వీళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్సే, డ్రగ్స్ కోసమే అతనికి ఫోన్ చేశారని ఆ ఘాట కట్టి వాళ్ళందరి పేర్లు టీవీల్లో స్క్రాల్ చేసి వార్తలు నడిపారు.
నడిపిన సందర్భంగా కొంతమంది గాయపడి ఆ సదరు టీవీ ఛానల్స్ ఇన్ఛార్జీలకు నంబర్లు సంపాదించి అలాగో ఫోన్లు చేసి బాబు మా పేరు తీసేయరా అని వినమ్రంగా అడిగారు తప్ప, అవును రిక్వెస్ట్ చేశారు తప్ప, అవును అభ్యర్థించారు తప్ప ఎక్కడా కూడా పొగరు ప్రదర్శించలేదు. అవును ప్రదర్శిస్తే వీళ్ళు హర్ట్ అయితే ఇంకొంచెం ప్రమాదం జరుగుతుందనే భయం ఉంది వాళ్ళకి. అవును అలాగే దీని మీద లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి. మా పర్సనల్ ప్రైవసీలో వచ్చి మా పేర్లు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు అని. ఉమ్, ఆ వైపు వెళ్లి ఘర్షణ పట్టడానికి కూడా సిద్ధంగా లేరు. ఆ ఘర్షణ పడితే వీళ్ళు ఇంకొక ఎక్స్టెండ్కి వెళ్తారేమో అని భయపడి, ఉమ్, అందుకని వినమ్రంగా బతిమాలుకున్నారు, అవును. బాబు మా పేరు తీసేయండి బాబు అని. ఉమ్, అంటే ఈ లెవెల్ టెర్రరిజం నడుస్తోంది మీడియాలో. ఉమ్, ఇప్పుడు ఈ ఫోటో బయట రాగానే అమ్మాయి మీద దాడి మొదలు పెట్టేశారు, తమన్నా భాటియా మీద. అవును అంటే ఇది వెటకారంగా జరుగుతుంది. ఉమ్, అంటే ఆవిడ ఏదో మేరకు లబ్ధిదారురాలు అని ప్రూవ్ చేయటం కోసం ఇతనితో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని ఎస్టాబ్లిష్ చేసేదాకా వెళ్ళిపోతున్నారు. అవును ఇది తప్పు. ఉన్న వీళ్ళకి సంబంధం లేని వ్యవహారం. ఉమ్, ఒకవేళ ఉందే అనుకుందాం, దాంతో ప్రపంచానికి ఏది సంబంధం? ఉమ్, వీళ్ళకి సంబంధం లేని విషయాలు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఆవిడ పర్సనల్ జీవితంలోకి వెళ్ళి అవును అది తప్పు. ఆ తప్పు చేసేస్తున్నారు వీళ్ళు. ఒక తప్పు అని చెప్పి అతను ఒక నేరంలో దొరికాడు కాబట్టి దాన్ని సావకాశంగా తీసుకుని అతనితో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా నేరస్తులే అని నిర్ణయం చేసుకుని వీళ్ళందరూ లబ్ధిదారులే అనే కోణంలో అవును అతనితో పైగా ఇక్కడ అమ్మాయి అవడంతో ఒక ఎఫ్ఐఆర్ బిల్డ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తను పైగా సినిమా యాక్ట్రెస్ అవడం, అవును వీళ్ళు గ్రాంటెడ్ గా తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. అవును ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం. ఉమ్, అతని మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయ్యి ఉంది. అతని అక్యూజ్డ్ నెంబర్ లో అతనికి ఒక లిస్ట్ నెంబర్ ఉంది. ఉమ్, ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, కస్టడీలో ఉన్నాడు, బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటూ జూన్ లో అనుకుంటాను వీళ్ళు అరెస్ట్ అయ్యి. అవును కాబట్టి ఆ కేసును కేసుగా చూడాలి తప్ప ఇవన్నీ కాదు. దానిలో ప్రూవ్ అవ్వాలి. ఇంకా ఉమ్, వీళ్ళు నిజంగానే ముడుపులు తీసుకున్నారా, తీసుకున్న ముడుపులు అంతిమ లబ్ధిదారుడు జగన్ అని ప్రూవ్ చేసి, లేకపోతే భారతి గారిని ప్రూవ్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా, ఒకళ్ళని అరెస్ట్ చేస్తారా, ఈ చర్చ కూడా జరుగుతుంది సైమల్టేనియస్ గా. సరే, ఏది జరిగినా కోర్టులో ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే నేరం మోపబడిన వాళ్లే తప్ప వీళ్ళందరూ నేరస్తులు కాదు. అందుకని ఆ సున్నితమైనటువంటి గీతని పట్టించుకోకుండా వీళ్ళని నేరస్తులుగా ధృవీకరించి ఉమ్, వీళ్లతో ఫోటోలు దిగిపోయిన వాళ్ళు. ఇది చట్టాన్ని పూర్తి స్థాయిలో కోర్టును తీసుకోవడం, ఇది యాక్చువల్ గా సబ్జుడిస్ కోర్టు పరిధిని ఉల్లంఘించినట్టుగా అవుతుంది ఈ వార్తలు ప్రచారం చేయడం. వాళ్ళకి సంబంధించినటువంటి బయట మీడియా ట్రయల్స్ జరిపేస్తున్నారు. మీడియా ట్రయల్స్ అనేది ప్రమాదకరం. దీనిలోకి ఒక సినిమా యాక్ట్రెస్ ని పట్టుకొచ్చి ఆవిడని గ్రాంటెడ్ గా తీసేసుకుని అవును ఆవిడకి అతనికి ఏదో ఉంది, ఆ ఉండటం వల్ల అక్కడ నుంచి కొన్ని వేల కోట్లు ఇక్కడ నుంచి అక్కడికి తరలి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆవిడ బాంబేలో ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు దాకా తీసుకెళ్ళిపోయి అవును వీళ్ళ అక్రమ సంపాదనకి ఆవిడ కేర్ టేకర్ గా పెట్టేసి ఉమ్, కథలు అల్లేసే ప్రయత్నం జరగటం అనేది సీరియస్ గొడవ. ఉమ్, దీన్ని తమన్నా కొంచెం సీరియస్ గా పట్టించుకుని లీగల్ ఫైట్ చేయగలిగితే ఉమ్. కొంతవరకు సెటిలైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.